అందరికీ నమస్కారం. 2024 జూలై 19వ తేదీ శుక్రవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. కుంభరాశి వారికి శ్రేష్టమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో మేలైనటువంటి ఫలితాలు ఏర్పడినం, ఆర్థిక లాభాలు ఏర్పడినం, దైవబలం కాపాడుతుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో మంచి ఫలితాలను అందుకుంటారు. సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు. వ్యాపారంలో శుభ ఫలితాలు ఏర్పడినం. నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. తోటివారి సహకారంతో మేలు చేకూరుతుంది. కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు. మీ చుట్టూ సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సౌఖ్యం కలదు. దైవబలం విశేషంగా ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో మంచి ఫలితం ఏర్పడుతుంది. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది. బుద్ధిబలంతో ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనగలుగుతారు. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలు ఇబ్బంది పెట్టినా వాటిని అధిగమిస్తారు. వ్యాపారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. సమాచార లోపం లేకుండా చూసుకోవాలి. ప్రారంభించినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. మంచి శుభకాలం అనే చెప్పవచ్చు. కొన్ని వ్యవహారంలో స్థిరమైనటువంటి బుద్ధితో వ్యవహరించి మంచి ఫలితాలను అందుకుంటారు. వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. సకాలంలో పనులు చేస్తారు. చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు. పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలను సాధిస్తారు. తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు. శ్రమ తగ్గుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి. మంచి చేయకపోతే చెడు ఎదురయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. మొహమాటాన్ని దరిచేయనీయవద్దు. మిత్రుల సూచనలు మేలు చేస్తాయి. అదేవిధంగా సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన. నిరుద్యోగులకు కార్యసిద్ధి ఏర్పడుతుంది. భూ సంబంధిత వివాదాలను పరిష్కరించుకుంటారు. ఆ మేరకు ఊరట లభిస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చిన. వ్యాపారమున నూతన పెట్టుబడులు అందిన. ఆర్థిక వ్యవహారంలో ఆశించినటువంటి పురోగతిని సాధిస్తారు. వృత్తి, వ్యాపారంలో నూతన ప్రోత్సాహకాలు అందిన. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగును. సమాజంలో విలువైనటువంటి గౌరవ మర్యాదలు పెరిగిన. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది. నూతన అవకాశాలను అందుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందిన. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తిని కలిగిస్తాయి. స్నేహితుల నుంచి ఊహించినటువంటి సహాయం లభిస్తుంది. నూతన వ్యాపారం పురోగతి సాధిస్తారు. ఇంటా బయట ఆనందంగా ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. దూరపు బంధువుల నుంచి శుభ కార్యక్రమాల ఆహ్వానాలు అందిన. సోదరులతో దీర్ఘకాలిక వివాదాలను పరిష్కరిస్తారు. వృత్తి, వ్యాపారంలో నూతన లాభాలను గడిస్తారు. ముఖ్యమైనటువంటి విషయాలలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు. ఉద్యోగ విషయంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు. అదేవిధంగా అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. చక్కటి కార్యసిద్ధి ఏర్పడుతుంది. మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. వ్యాపారంలో మేలు చేకూరుతుంది. ఆర్థికంగా శుభ ఫలితాలు ఏర్పడడం. గొప్ప పనులను చేపడతారు. అనుకున్న పని నెరవేరుతుంది. ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు సాగుతారు. తోటివారికి ఉపయోగపడే కార్యక్రమాలను చేపడతారు. సమాజంలో కీర్తి పెరుగుతుంది.
కలుగుతుంది. సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వచ్చినా వాటిని అధిగమిస్తారు. అదేవిధంగా ఆత్మవిశ్వాసంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఏర్పరుస్తాయి. బుద్ధిబలం కాపాడుతుంది. కీలక నిర్ణయాలను తీసుకునే ముందు బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకోవాలి. ఉద్యోగ విషయంలో అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. మీ యొక్క ఆశయాలు నెరవేరును. వ్యాపారంలో లాభాలు ఏర్పడును. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగును. ఆధ్యాత్మికంగా అభివృద్ధిని సాధిస్తారు. కొత్త బాధ్యతలను చేపడతారు. ప్రారంభించినటువంటి పనుల్లో విఘ్నాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు. ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది. మీలోని శ్రద్ధాభక్తులు మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి. మానసికంగా ఆనందాన్ని కలిగి ఉంటారు. ఎవ్వరిని అతిగా విశ్వసించవద్దు. బలమైనటువంటి సంకల్పాలు నెరవేరును. ఆర్థిక అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం. కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.